మళ్లీ అధికారం చేజిక్కించుకునే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తోందా? నాడు దూరమైన వర్గాలను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించిందా? ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడ ఉద్యమ పార్టీ వాలిపోతోందా? ఒక్క ఏరియాలో ఒక్కొక్కరు బాధ్యతలు పంచుకుంటూ మునుపటి వైభవం తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుందా? ఇంతకు ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తోంది? గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతోందా లేదా అనే చర్చ ఇప్పుడు తెలంగాణలో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ ఏ వర్గాలను ఎలా కలుపుకుపోవాలో తెలిసిన పార్టీ. అందుకే ఉద్యమాన్ని అన్ని వర్గాల మద్దతుతో నడిపించి తెలంగాణ సాధించింది. కానీ ఆ తర్వాత ఆయా వర్గాలు కొంత దూరమయ్యాయి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ అసలు నిజాలను బయటపెడుతూ వస్తోంది. జనం పక్షాన పోరాటాలు చేస్తోంది. ప్రజల్లో విశ్వాసాన్ని పునరుజ్జీవింపజేస్తోంది. మోసపోయామన్న భావన కలిగేలా జనంలోకి వెళ్తోంది. 2028లో అధికారం తమదే అనే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. వాస్తవానికి ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై తీవ్ర నిరసనలు చేసి జనంలో మద్దతు కూడగట్టుకుంటోందనే చెప్పాలి. ఉద్యమ కాలంలో అన్ని పక్షాలను కలుపుకొని పోయినట్లే ఇప్పుడు కదులుతోంది. టన్నెల్ ప్రమాదంలో అమాయక కార్మికులు చనిపోతే బీఆర్ఎస్ వారి పక్షాన నిలిచి ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. అలా కార్మికులు, కూలీలలో విశ్వాసం పొందే ప్రయత్నం చేసింది. హెచ్సియు భూముల వివాదాన్ని సమర్థవంతంగా ఫోకస్ చేసి దేశవ్యాప్తంగా ఇష్యూ చేయగలిగింది. చివరకు సుప్రీంకోర్టు కూడా రేవంత్ సర్కార్కు చీవాట్లు పెట్టడంతో ఈ క్రెడిట్ అంతా బీఆర్ఎస్ ఖాతాలో పడింది. దీనికి తోడు విద్యార్థుల్లో కూడా ఉద్యమ పార్టీపై సానుకూలత పెరిగిందనే చెప్పాలి. పైగా కేటీఆర్ చేసిన ఒక ప్రకటన అటు ఉద్యోగులు, అధికారుల్లో ఆలోచనను రేకెత్తింపజేస్తోందని చెప్పాలి. తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని, అధికారులను ఇరికించబోమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మేమేమే బెబ్బెబ్బే కాదు, ఎవరినో అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేయడం కాదు. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటికి రావాలా. ఫార్ములా ఈ కేసులో నా మీద ఏదో అడ్డమైన ఆరోపణలు చేస్తే నేను విధానపరమైన నిర్ణయం మంత్రిగా తీసుకున్నానని చెప్పిన అధికారులను బలిపశువుని చేయలే. ఐఏఎస్ అధికారులను వీళ్ళను ముంగట దోసేసి నేను వెనకకు తప్పుకోలే. ఎస్, ఏమైనా ఆ విధానపరమైన నిర్ణయం విషయంలో మీకేమైనా అభ్యంతరం ఉంటే దానికి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. రాజకీయం అంటే అట్లా చేయాలి, అంతేగాని మంచి జరిగితే నాది, చెడు జరిగితే అధికారులది అని ముందు పెట్టి వాళ్ళని బలిపశువులను చేసే కుసంస్కారం మా పార్టీకి లేదు. సహజంగానే ప్రభుత్వాలపై కేసులు నమోదైన సందర్భాల్లో అధికారులే నలిగిపోతూ ఉంటారు. కోర్టులు కూడా అధికారులనే మందలిస్తూ ఉంటాయి. కంచెగచ్చిబౌలి భూముల విషయంలోనూ సుప్రీంకోర్టు తెలంగాణ ఉన్నతాధికారులని హెచ్చరించింది. ఇదే అంశాన్ని కేటీఆర్ హైలైట్ చేస్తూ తాము తప్పుడు నిర్ణయాలు తీసుకోబోమని, అధికారులను బలిపశువుకు కానివ్వబోమని చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన ఇప్పుడు తెలంగాణలోని అధికారులు, ఉద్యోగులలో మంచి భరోసా కల్పించింది. సహజంగానే ఉద్యోగులు, అధికారులు ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములై ఉంటారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు కావాలంటే వారి కృషి ఎంతో ఉంది. అలా వారు ఎన్నికల రంగంలో కీలకమవుతారు. ఆ మాటకొస్తే గతంలో ఉద్యమం సమయంలో సకల జనుల సమ్మె విషయంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది. ఇదంతా చూస్తే ఉద్యోగ వర్గం తమ వైపు ఉండేలా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందనే చెప్పాలి. దీనికి తోడు ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన రొక్కం అంతా పెండింగ్ లో ఉండిపోయిందనే నిరాశ చాలా మందిలో ఉంది. ఏదో జీతాల మటుకు ఎలాగోలా సర్దుతున్నా బిల్లుల చెల్లింపులు, ఇతర పద్దుల విషయంలో ప్రభుత్వం ఇరగాటంలో పడింది. ఇక్కడ కూడా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉండే అధికారులే బిల్లుల గురించి సమాధానం చెప్పలేక ఇరుకున పడిపోతున్నారు. ఇది కూడా ఉద్యోగ వర్గాల్లో ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచుతోందని చెప్పాలి. మరోవైపు రైతుల సమస్యలపై ఇప్పటికే చాలా మంది నేతలు ప్రభుత్వానికి అల్టిమేటంలు ఇస్తూ వస్తున్నారు. హరీష్ రావు అయితే రైతు పక్షాన ఉంటూ నిరసనలకు దిగుతున్నారు. వివిధ ప్రాజెక్టుల నుండి సాగునీరు విడుదల చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు హెచ్చరికలు చేస్తున్నారు. దాంతో నీటి విడుదల జరుగుతోంది. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ ప్రస్తావిస్తూ ఇది తమ విజయమని జనానికి చెబుతోంది. అటు మహిళలకు తులం బంగారం ఇచ్చినవా రేవంత్ అంటూ మహిళా వర్గాలు కూడా ప్రశ్నించేలా బీఆర్ఎస్ సమర్థవంతంగా అధికార కాంగ్రెస్ పై ఎదురుదాడి ప్రారంభించింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ వ్యూహం ప్రకారం మహిళలు, రైతులు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, అధికారుల మద్దతు పొందుతూ ఆయా వర్గాలను దగ్గరకు చేర్చుకుంటోంది. ఈ వర్గాల మద్దతుతో పాటు ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడైతే ఇక రానున్న ఎన్నికల్లో తమ విజయం నల్లేరు మీద నడకే అని ఉద్యమ పార్టీ ఘంటాపథంగా చెబుతోంది.